మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు నారా లోకేష్, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్, జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి సంబంధించి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గౌరవ డీజీపీ గారు, ఇంకా ఇక్కడుండే చాలామంది, కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. అల్టిమేట్గా జిల్లా స్థాయిలో కూడా చాలామందిని పిలిచాం. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఈరోజు ఉన్నారు. అందులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకనే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది, ఈరోజు ఇక్కడ మీరు చూశారు, మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని, ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈరోజు మీరందరూ ఊహిస్తే నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95 అయితే
చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాళ్ళు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాళ్ళు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చాలామంది చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం. ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు. అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి. ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూశారు, 3 పార్టీలు కూడా మామూలుగా ఒకే పార్టీ ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉండే సమస్యలుంటే 3 పార్టీలు కూడా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకు పోగలుగుతున్నాం. అలాంటి సహకారాన్ని అందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, బీజేపీ నాయకులకి, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక్కసారి నేను ఒక ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో మనం ఉపన్యాసాలు చెల్లిపోయే సభ కాదు. కానీ మనమందరం కూడా మళ్ళీ ప్రజల కోసం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నాం. మనం అందరం అనుకుంటే, అందరం కలిసి సమిష్టిగా పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి విషయమే మీ ముందర నేను ఉంచుతున్నా. అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని డెలివర్ చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ ఫలితాలు అందించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అవి కూడా చెప్తాం. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రజాప్రతినిధులు ఒకటే కోరుతున్నాం. మన మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చాలంటే అనునిత్యం కొత్త విషయాలు మనం అర్థం చేసుకోవాలి, ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయాలి, ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడ మీకు ప్రజెంటేషన్ కనపడుస్తుందో లేదో అది లేదు, మన వాళ్ళు చెప్పింది కనపడుస్తున్నట్టున్నారు. కనపడుస్తుందా మీకు ప్రజెంటేషను? ఓకే, అగ్రీ. ఇప్పుడు మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చేస్తామనే నమ్మకం కూడా ఉంది.
కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం, కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలున్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతం ఆడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్టిపి రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనం అందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ నేను చూపించింది వెల్ఫేర్ ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, అదే సమయంలో హైయర్ రెవెన్యూ జనరేషన్. ఈ 4 కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పోతే తప్ప ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధించలేదు. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా మీరు చూస్తే ఎక్కడికక్కడ సస్టైనబుల్ ఎకానమీకి నాంది పలికారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు. ఒక పక్క పేదరిక నిర్మూలన జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగారు. అదే మరి తలసరి ఆదాయం కూడా పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటైతే మనం వస్తానే చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే, నేను మొట్టమొదటిసారిగా 4 సంతకాలు పెట్టాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలకి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉంది. వీలైనంత తొందరలో అందరికీ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మెగా డిఎస్సి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇక్కడ కూడా ఒక విషయం మీరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈ రోజు మనకు వచ్చే సమస్యలు 100కి 70-80 పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 12A కింద పెట్టారు. అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. ఈ రోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు. మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ, విడోస్కి కానీ, అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం. 203 అన్నా క్యాంటీన్లు, 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం.
రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమనుకున్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే 15,000 కోట్ల రూపాయలు 3-4 నెలల్లోనే డబ్బులు ఇచ్చారు. ఈరోజు మళ్లీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం. దీన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం వచ్చింది. ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు. దానికి కూడా 2027కు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ కి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు. పనులు కూడా అవుతున్నాయి. అది కూడా పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్నాం. డబ్బుల సమస్య ఉంది, అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం. 1వ తరగతి 11వ తరగతికి ఇవ్వాలి. వాళ్ళ అడ్మిషన్స్ అవుతానే నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. లిక్కర్ షాపులో టాడీ టేపర్స్ కి 10% రిజర్వేషన్లు పెట్టాం. దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో 3 ఇన్స్టాల్మెంట్లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇచ్చాం. 20,000 రూపాయలు చెప్పాం, ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం. మైక్రో ఇరిగేషన్ లో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం. సోలార్ గాని రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద 20 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది. ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 3 కిలోవాట్స్ వరకు బీసీలకి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది. ఇంకో పక్కన అదర్స్ కూడా 78,000 వరకు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్ల వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 50 యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్కి ఇచ్చాం. 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి ఇచ్చాం. జీఎస్టీ రద్దు చేశాం. ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం. నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది. హందిరి నీవా ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన ఇండస్ట్రీ స్టేటస్ ని టూరిజానికి ఇచ్చాం. ఓర్వకల్ కొప్పర్తి పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు. వార్ ఫుటింగ్ లో తీసుకున్నాం. దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం.
రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం. దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడుండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ 12.02 సాధించాం. ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం. దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్న 15% మనం గ్రో కావాలి. ఇది అసాధ్యమేం కాదు. 14-19లో 13.5% మనం గ్రో అయ్యాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే 95 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్లు అన్ని రద్దు చేశారు, మిస్యూజ్ చేశారు. 82 స్కీముల్ని రివైవ్ చేశాం. ఇంకో పక్క లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చాం, శాండ్ పాలసీ తీసుకొచ్చాం, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం, మెగా డిఎస్సి చెప్పాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం. 25 క్యాబినెట్లు అయినాయి, 25 ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం, 25 ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం. ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి 10 సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికే 31 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. ఈ రోజు కూడా ఒక 2 పాలసీలు తీస్తున్నాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ. ఇలాంటి 33 పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈగల్ శక్తి టీమ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది. రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది. రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు, ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు
ఇనే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, CRDA, ఏపీ అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్, ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్ళీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,448 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే 10,925 కోట్లు క్లియర్ చేశాం. ఇరిగేషన్ రోడ్లకి 14,816 కోట్ల రూపాయలు పే చేశాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 14,479 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్ళీ 82 స్కీముల్ని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు. అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని నేను చెప్పను. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనం అందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈరోజు 0 టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ, ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం, ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ కానీ అకౌంటబుల్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర దగ్గర 4,765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్, నేను ముందే చెప్పాను మీకు
అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి మిగిలింది కూడా మానిటైజేషన్లో అమ్మగలిగితే మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. నేను పదే పదే చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు పెట్టుకుని సైబరాబాద్ నిర్మాణం చేపట్టాం. ఈరోజు మనకు అలాంటి ప్రభుత్వ భూములు లేవు, అన్నీ కూడా పట్టా భూములు ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక పిలిపిస్తే ఆ నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. ఆయనకు ఒకే హామీ ఇచ్చాం, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావాలి. మీరు ప్రారంభించిన పనులు ఈరోజు వర్క్స్ ప్రారంభించారు, మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇంకొక పక్క పోలవరం, నేను ముందే చెప్పాను, దీన్ని కూడా లైన్లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్కు కానీ, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అది జరిపించడమే కాకుండా పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న ఒక 200 TMC ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 TMC వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1,852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను, ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది.
ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జిఓ నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో ఒకరోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని అదే మరి గ్లోబల్ టెక్నాలజీ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశాం. చిత్తూరు జిల్లా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్లో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రివెంటివ్ హెల్త్ అదే మరి రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కూడా ముందుకు పోతున్నాం. ప్రివెంటివ్ హెల్త్లో అయితే యోగా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. ఇంకో పక్క అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని కూడా సేమ్ ఒక గ్లోబల్ సిటీ మెడికల్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తాం. నెక్స్ట్, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 100 పడకల ఆసుపత్రులు కూడా ప్రోత్సహిస్తాం. ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రాం చెప్పాను. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, దీపం ఇచ్చాం, మత్స్యకారుల భరోసా ఇచ్చాం. ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ సెంటర్తో సమానంగా ఇస్తాం, ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు 15 ఇస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇది వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించాం. అయితే సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం, వచ్చిన సంపదలో సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇంకొక పక్క అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్తాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మనం అందరం ఒక విషయం ఏంటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద సృష్టించబడతా ఉంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంత మునుపు ప్రపంచం అంతా మనల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. హిందూ గ్రోత్ రేట్ ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు 2% 3% ఉండేది. ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రపంచంలోనే గ్రోత్ రేటు మెరుగ్గా ఉండే ఏకైక దేశం భారతదేశం. అందుకనే ఇక్కడ మనం ఆలోచించేది ఒక పక్కన ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కానీ కొంతవరకే ఇవ్వగలుగుతున్నాం. ఇంకో పక్క
ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక రోడ్డు ఉంది, ఒక టెలికాం ఉంది, ఒక పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని తద్వారా మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారు కూడా బాగుపడ్డారు. దీనివల్ల మొత్తం సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే పుష్ చేశాను. ఆ రోజు నేను ఆలోచించింది, సంపద వస్తే పేదరికం పోతుంది, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ అది అనుకున్న సులభంగా రావడం లేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. డబ్బులుండేవాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు, డబ్బులు లేనివాడు నిరుపేదగా ఉన్నాడు. జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక పక్క బిలినియర్స్, ఇంకొక పక్క 100 రూపాయల ఆదాయం రాని సమాజం. ఈ ఆర్థిక అసమానతల్ని బ్రిడ్జ్ చేయడం కోసమే ఈరోజు మనం తీసుకొచ్చిన విధానం P4 అని తీసుకొచ్చాం. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను ఒకటే కోరాను, ఈరోజు సమాజం వల్ల మనందరూ ఇక్కడికి వచ్చాం. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, మీడియాలో వచ్చినా మనం రావడానికి అవకాశం ఇచ్చింది సమాజం. కొన్ని అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కట్టారు, కాలేజీలు పెట్టారు, ఆ కాలేజీలో చదువుకున్నాం, మనం పైకి వచ్చాం. కానీ మనతో పుట్టినవాడు మాత్రం ఇంకా ఊర్లోనే ఉన్నాడు, ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. మన బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. చాలామంది అంటున్నారు ప్రభుత్వమే చేయండి, మాకేం సంబంధం అని. కాదు, సమాజం వల్ల పైకొచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే బిల్ గేట్స్ను చూశాం. ఆయన జీవిత కాలంలో 99% సంపాదించిన సంపద మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత చూశాం, 75% సంపద సమాజానికి ఇవ్వడానికి ముందుకు పోతున్నాడు. ఇది ఒక ట్రెండ్ కూడా సెట్ అయింది. కానీ వాళ్ళు పెట్టే డబ్బులు కొన్ని సెక్టర్లకు పెడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో నేను చెప్పాను, బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ, నాలెడ్జ్ని హెల్త్ విషయంలో, అగ్రిటెక్ విషయంలో, లేకపోతే విద్య విషయంలో ఖర్చు పెడతానంటున్నారు. ఇక్కడ మనం తీసుకొచ్చే విధానం మీరు చూస్తే పీపీపీ మోడల్లో హై నెట్వర్త్ ఉండే 10%, లాస్ట్ మైల్లో ఉండే 20%ని అడాప్ట్ చేసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, సమయానికి సజెషన్స్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ప్రజల్ని ఒక క్యాపిటల్గా చూసుకొని తద్వారా మనం పనిచేయగలిగితే, సరైన సమయంలో సరైన సహాయం చేయగలిగితే దానివల్ల పైకొచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు చరిత్రలో మనం చూసాం, అంబేద్కర్ లాంటి వ్యక్తి, బరోడా మహారాజు, ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే 10 రూపాయలు ఇచ్చాడు నెలకు, లండన్లో చదువుకోవాలంటే $12 సహాయం చేశాడు. ఈరోజు ఒక మేధావిగా తయారయ్యాడు. ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది సహకరించి పైకి తీసుకొచ్చారు. దీన్ని స్ట్రక్చర్గా చేసి ముందుకు తీసుకుపోతున్నాం. నాకు ఇప్పటికే మీరు చూస్తే 87,226 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడానికి. 7,867 మంది మార్గదర్శులు వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మీ అందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారో అధికారులు కూడా కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. 15 లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని, ఆగస్టు 15 లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది గాని చేయగలిగితే ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు, నిరంతరం చేయాలి. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందరి ఆదాయాన్ని ఈక్వలైజ్ చేయలేం, కానీ
కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటే అది నిరంతరం జరిగితే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఈరోజు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. మీరు కూడా మీ శక్తి ఎంత ఉంటే 2 కుటుంబాలనా, 1 కుటుంబాలనా, 3 కుటుంబాలనా, లేకుంటే 5, 10 అది మీ చాయిస్. ఆ 10 మందిని ఎంత పైకి తీసుకొచ్చారో సంవత్సరం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. అందరినీ కోరుతున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రోగ్రాముల కంటే ఈ ప్రోగ్రాం కానీ మనం సక్సెస్ చేయగలిగితే మానవత చాటుకున్నట్టు అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. దీన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని చేస్తాం, కానీ ఈ ప్రోగ్రాంకి మాత్రం అందరి భాగస్వామ్యం, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇప్పటికి మీరు చూస్తే ఎన్టీపీసీ వచ్చారు 1,87,000 కోట్లు. భారత్ పెట్రోలియం వచ్చారు 96,862 కోట్లు. రిలయన్స్ 65,000 కోట్లు. ఆర్సీఆర్ మిత్తల్ ఫేజ్ 1 61,000 కోట్లు. రెన్యూ 22,000 కోట్లు. పీసీబీఎల్ 5,372 కోట్లు. ఎల్జీ 5,000 క్రోర్స్. టీసీఎస్ 1,450 కోట్లు. మొత్తం ఈ పక్క చూస్తే జూపిటర్ 2,700 కోట్లు. ప్రీమియర్ ఎనర్జీస్ 2,700 కోట్లు. కళ్యాణ్ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ 1,430 కోట్లు. అశోక్ లైలాండ్ 170 కోట్లు. మొత్తం ఇప్పటికైతే 9,34,000 కోట్ల రూపాయలు 11 నెలల్లో ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని ప్రతి ఒక్క క్యాబినెట్లో కూడా మీరు చూస్తే నిన్న కూడా కొన్ని క్లియర్ చేశాం. రేపు క్యాబినెట్ వస్తుంది, అవి కూడా క్లియర్ చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే ఇక్కడుండే ప్రజాప్రతినిధులు లీడ్ వస్తే, మీ నియోజకవర్గానికి కూడా ఎవరన్నా రావడానికి ముందుకు వస్తే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదైనా వెనుకబడి నియోజకవర్గాలు ఉంటే అలాంటి నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడుల పైన అదనంగా రాయితీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సమిష్టిగా పనిచేద్దాం, దీన్ని ముందుకు తీసుకుపోదాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చరిత్రలో పెట్టలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మీటింగ్ పెట్టాం. ఇది ఒక చరిత్ర. అదే కాదు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భాగస్వామ్యం కూడా ఇచ్చింది ఫస్ట్ టైం. మామూలుగా మీటింగులో మాట్లాడి పంపించేవాళ్ళం, కానీ ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు కూడా చేశాం. స్వర్ణాంధ్ర 2047 అమలు చేయడానికి జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే బాధ్యతకి యంత్రాంగాన్ని కూడా తయారు చేశాం. నెక్స్ట్, ఈరోజు స్వర్ణాంధ్ర 2047కి మీరు చూస్తే అలైనింగ్ విత్ వికసిత్ భారత్. నెక్స్ట్, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేశాం. చాలామంది విమర్శించారు. దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేస్తే ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి. దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి, దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్. ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ 2047 తయారు చేసుకున్నాం. దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది. అప్పటికి 5,80,000 కోట్లు అవుతుంది. ఇంకో పక్క లిటరసీ 72% ఉంది, అది 100% అవుతుంది. ఇది ఎకనామిక్ ఇండికేటర్స్లో చాలా ముఖ్యం. ఐఎన్ఆర్ అప్పటికి 308 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మంది 14,22,000 కోట్లు, అంటే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే 85 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది. ఇది 85 ఏళ్ళకి పెరుగుతుంది.
ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ 80% రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 45% ఉంది. అదే మరి తలసరి ఆదాయం 55 కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మన ఆదాయం 2,66,000. 2,66,000 24-25లో 47-48లో 55 లక్షల రూపాయలు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం. నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం. ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు. 11వ సంవత్సరం యోగా చేస్తున్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేశాం, ఎక్కడ చేయాలని ఆలోచించాను, విశాఖపట్నం అయితే బాగుంటుంది నాతో ఆయన సూచాయగా చెప్పాడు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నా, రిషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది, ప్రధానమంత్రి అడిగాడు ఏం చేస్తావన్నాను. తప్పకుండా చేస్తాను సార్, ఎంతమంది కావాలి, 200-300 అన్నాడు. నిన్న మా కలెక్టరే కన్ఫెస్ చేస్తున్నాడు. నేనన్నా 200-300 కాదు, ఎంత టార్గెట్ అని నేను చెప్తా, అప్పుడు ఆలోచిస్తామన్నాను. అప్పుడు నేను చెప్పినప్పుడు మొదటిసారి అయితే అందరూ ఇన్లా అసాధ్యం అన్నారు. గుజరాత్లో సూరత్లో చేశారు. 1,47,000 సింగిల్ లొకేషన్లో యోగాసనాలు వేశారు. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మినిమం 5 లక్షలు ఉండాలని టార్గెట్ పెట్టాను. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం 5 లక్షల, అది 6:30 గంటలకు రావాలి, 6:30 గంటలకు వచ్చేయాలి అంటే సైట్కు 5:30కో 5కో రావాలి. 5 గంటలకు వస్తే 2 గంటలకు లేయాలి. ఒకరిద్దరు కాదు, 5 లక్షల మంది. అది కూడా యోగా ప్రాక్టీస్ చేసి రావాలి. యోగా వేయకుండా వస్తే అక్కడికి వచ్చి తెల్లముఖం పెడతారు. ఇది సాధ్యం కాదన్నారు. కానీ ఆ రోజు నేను ఒకటే చెప్పా, ఏది అసాధ్యం కాదు. ఇక్కడే ఉన్నాడు కృష్ణబాబు, ఉన్నాడు హెల్త్ సెక్రటరీ, ఆయనకి అప్పచెప్పా. కేబినెట్ సబ్ కమిటీ వేసా. లోకేష్ గారు ఆ కేబినెట్ సబ్ కమిటీ మంత్రిగా ఉండి, అదే మరిగా హెల్త్ మినిస్టర్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్తే 30 రోజుల్లో 30 ఈవెంట్లు చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. 200 నుంచి మొన్న మా కలెక్టర్ మాట్లాడుతూ, మీరు చెప్పినప్పుడు 200 అనుకున్నాను సార్ నేను, దాన్ని నా దగ్గర మీరు 3 లక్షల మందిని తెప్పించగలిగి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు, ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది మెగా స్కేల్లో ఆలోచించి ఇది సాధ్యం చేస్తే అదే మనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అర్బనైజ్డ్ పాపులేషన్ ఇప్పుడు 36% ఉంది, 60% పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 2% ఉండాలి, ఇప్పుడు 4.1 ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, $19 బిలియన్ ఉంది. అది కూడా అక్వాకల్చర్ వల్ల అది $450 బిలియన్ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 39 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ దీనికి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. 0 పావర్టీ, ఆ తర్వాత ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించడం, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. 3వది స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్, కంటిన్యూగా స్కిల్లింగ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. వాటర్ సెక్యూరిటీ ఉండాలి, ఫార్మర్ అగ్రిటెక్. దీని తర్వాత గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే ఇండియాలో మనం చూస్తే లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించాలి. ఇంటర్నేషనల్ కంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే కాంపిటేటివ్ ఎకానమీలో సర్వైవ్ అవుతాం. కాస్ట్ ఆప్టిమైజేషన్, ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే ఎనర్జీ కాస్ట్ ఉంది, అదే మరిగా పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంది. మనం రెండు కూడా ఇది చేసుకున్నప్పుడు మనం అందరం కూడా ఆప్టిమం పోవాలంటే ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ వాడే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ డీజిల్ యొక్క రోల్ తగ్గే పరిస్థితి వస్తుంది.
అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. గ్రీన్ ఎనర్జీ కాకుండా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మన బ్రాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏది కూడా లోకల్ బ్రాండ్స్ తప్ప గ్లోబల్ బ్రాండ్స్ లేవు. మనం గ్లోబల్ బ్రాండ్స్ తయారు చేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ప్రపంచ మార్కెట్లో మనం పోటీ పడలేం. స్వచ్ఛ ఆంధ్ర కంటిన్యూగా చేయాలి. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇప్పటికే కొన్ని చేశాం, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆలోచించేది ఫ్యామిలీ లెవెల్లో ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వాలి. 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 5 సెంట్లు ఇవ్వడం మన బాధ్యత. ఇది కంపల్సరీగా జరగాలి, చేస్తాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇది కూడా 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. క్లీన్ వాటర్, ట్యాప్ వాటర్ నీళ్ళు ఇవ్వాలి. దానికి కూడా ఎన్నికల దీంట్లో చెప్పాం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ డబ్బులు ఇచ్చారు. అది కూడా సరిగా ఉపయోగించలేదు ప్రీవియస్ గవర్నమెంట్. మొత్తం ట్యాప్ ద్వారా, మామూలు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చేదానికి బోర్ నీళ్లు ఇస్తామనే ప్రణాళిక సిద్ధం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం సస్టైనబుల్ వాటర్. ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఇవ్వాలంటే దాన్ని కూడా డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన 5 సంవత్సరాల్లో 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. దీనివల్ల మొత్తం వచ్చిన డబ్బులు కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్నే నేను డిప్యూటీ సీఎం గారు వెళ్ళి గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెన్షన్ ఇచ్చారు 2 ఏళ్లు. ఆ 2 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. అంటే ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో, ఒక నాన్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకో పక్క శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని పూర్తి చేస్తాం. టాయిలెట్ ఇవన్నీ ఇస్తాం. ఇంటింటికి డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. ఎల్పిజి అందరి ఇళ్ళకి ఇస్తాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, సోలార్ రూఫ్, ఈ 2 కూడా ఇచ్చి కుటుంబానికి ఏం కావాలో చేసి అక్కడి నుంచి అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ, స్ట్రీట్ లైటింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఊర్లో హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ చేయడం, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు చేయడం, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం, ఇక్కడ సమాజం కోసం, రాష్ట్రం కోసం, ఇది ఫ్యామిలీ కోసం, ఇది గ్రామం కోసం ఏం చేయాలో పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఒక ముఖ్యమైన స్లైడ్ మనందరికీ. భవిష్యత్తులో చాలా దేశాలు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయినాయి. జనాభా తగ్గిపోతూ ఉంది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానివల్ల ఎకానమీ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. కొన్ని దేశాలు మీరు చూస్తే జపాన్ లాంటి దేశం ఈరోజు మన దగ్గర నుంచి యువతను ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. కొన్ని దేశాలైతే వేరే దేశాల్లో ఉండే యువతని దత్తత తీసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఉన్నప్పుడు ముందు జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం మీరు చూస్తే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, నేషన్ వైడ్ 1.9కి వచ్చాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మీరు ఒకసారి చూస్తే ఈరోజు మన రాష్ట్రం అయితే 1.54కి వచ్చేసాం. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ 1.51 ఉందంటే రాబోయే రోజుల్లో అదంతా కూడా ఇంకా తగ్గి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. ఈరోజు భారతదేశంలో కూడా మీరు ఒకసారి చూస్తే 0.5 నుంచి 1.69 2100కు వస్తుంది. ఈరోజు యూపీ, బీహార్ వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గాం. దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ అని కార్యక్రమం తీసుకుని, లేకపోతే మైగ్రేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి జరిగితే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ జనాభా లేకపోతే, అక్కడ కూడా జనాభా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఈరోజు జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, వియత్నాం, సో మెనీ కంట్రీస్లో ఈ సమస్య ఉంది.
అందుకే మొన్న 2 డెసిషన్లు తీసుకున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా ఆస్తి అనే భావన తల్లిదండ్రులకు వస్తుంది. పిల్లల్ని చదివించుకోవడం కూడా సులభం అవుతుంది. ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులని పెట్టాం. ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టం తేవాల్సి వస్తుంది. 2 కంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హులు కాదని. అంటే మన కళ్ళ ముందన్నీ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని ప్రోత్సహించాలి, మహిళల్ని గౌరవించాలి. అదే సమయంలో ఎలాంటి అనుకూలమైన వాతావరణం చేయాలనో అవన్నీ చేసి వాళ్ళకు వర్క్ ప్లేస్లో ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. బిగ్గర్ ఫ్యామిలీస్కి మోర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని. ఒకప్పుడు హిందూ డివైడ్ ఫ్యామిలీస్ అన్డివైడ్ ఫ్యామిలీస్ ఉండేటివి. ఈరోజు ఫ్యామిలీస్ అన్నీ కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. దీన్ని కూడా మనం ప్రోత్సహించాలి, డిబేట్ చేయాలి. తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. దాన్ని కూడా అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు ఇక్కడికి వస్తే మనం 24 అయిపోయింది, 24, 25 అయింది, 25, 26కు వచ్చాం. ఏం చేయబోతున్నాం ఒకసారి బ్రాడ్గా మీ అందరికీ రిమైండ్ చేస్తున్నాం. బ్రాడ్ టార్గెట్స్ అన్ని. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ మీరు చూస్తే 14, 15 నుంచి 18, 19 5 ఏళ్లలో 19.49% గ్రోత్ మంది. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 10.9%, అంటే దగ్గర 3% మంది ఎక్కువ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19, 20, 23, 24 5 సంవత్సరాల్లో 10.32, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10, 13.49 నుంచి 10.32కు పడిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. ఈరోజు మనం ఉండే జీఎస్టీపీకి అదే రేటు కానీ గ్రో అయింటే 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఇంకో పక్క మీరు చూస్తే 13.5% గ్రో అయింటే 76,195 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. 76,195 కోట్ల ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు, వెల్ఫేర్ కూడా బెటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకసారి జీఎస్టీపీ పెరిగితే కంటిన్యూగా రెవెన్యూ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ సంవత్సరం మళ్ళీ మనం సెట్ చేశాం. 12.202కు వచ్చాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9.80కి వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 8.6 నుంచి 12.02కు పెరిగాం. అంటే దగ్గర 3.42% పెరిగే పరిస్థితి వచ్చింది. 3.42% పెరిగింది. ఇది 15% పెట్టుకుంటున్నాం. తప్పకుండా అది గ్రో కావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోదాం. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక చిన్న ఇదేశాను, మీకు క్యాలిక్యులేషన్ వేశాను. 7.5% నుంచి 15% గ్రో అయితే డబల్ ది గ్రోత్, పర్ క్యాపిటా ఇన్కమ్ 4.7 టైమ్స్. అంటే 7.5% గ్రో అయితే 14,02,047కి ఆదాయం. అదే 15% అయితే 66 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఎక్కడ 14 ఎక్కడ 66 ఒకసారి చూడండి. ఇంకో పక్కన 10.32% 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ గ్రో అయ్యారు. అది అయితే రేపు కూడా 47-48కి 25 లక్షలు అవుతారు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19 13.49%. ఈ 13.49% అయినా 49 లక్షల రూపాయల ఆదాయం. అంటే
ప్రీవియస్ గవర్నమెంట్ గ్రోత్ అయితే 25 లక్షలు. అదే తెలుగుదేశం పార్టీలో జరిగింది రిప్లికేట్ చేస్తే 49 లక్షలు. డబల్. దిస్ ఈజ్ ఎకానమీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు గురించి మనం ఆలోచిస్తున్నాం. CAGR అనేది ఈ రోజు మనం ఎప్పుడు నాకు స్వామి వివేకానంద కోట్ నా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఒకే మాట చెప్పాడు, ఒకప్పుడు చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలనో ఆలోచించుకుని అలాంటి కర్మ చేయాలి. ఆ కర్మ చేసే శక్తి నీ చేతుల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ మనసులో ఎప్పుడూ ఉండాలి. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. చాలా మంది కనిపిస్తుంది 66 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అసాధ్యమా అని మీకు డౌట్ వస్తుంది. నిన్న యోగాకు అనుమానాలు వచ్చినట్టు. కానీ అందరం సమిష్టిగా పనిచేస్తే అసాధ్యం కాదు. ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుని చూస్తే ఇది 24, 25 2,66,240 రూపాయలు. అదే మరి ఇక్కడ చూసినప్పుడు GSTP కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25-26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%. ఇక్కడికి వచ్చే GSTP మన పర్ క్యాపిటా వస్తే 2,66,000 నుంచి 3,11,000. ఇది మీ అందరి ముందరుంది. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చాలా స్పష్టంగా మీకు అందరికీ టార్గెట్లు ఇచ్చాం, డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఇప్పటికే చాలా సెన్సిటైజ్ చేశాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం 47కి తయారు చేశాం. ఈరోజు మనం చూస్తే 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28-29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది లాస్ట్కి వెళ్లే కొందికి 309 లక్షల కోట్ల రూపాయలు GSTP, 54,60,708 రూపాయలు తలసరి ఆదాయం. స్థూలంగా మీకు చెప్పాం. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విత్ క్లియర్ కట్ గోల్స్కి వెళ్తున్నాం. 2047 మేము చేస్తాం. ఇప్పుడు ఏమి చేయమంటే కుదరదు. ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆడిట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా సమావేశం అవుతాం. ఎక్కడ చేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. నెక్స్ట్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక GVA కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ 25-26కి. లైవ్ స్టాక్ 11.41. 100కి మీరు ఒక్కసారి చూస్తే 1,95,400 కోట్ల హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ఉంది. దాని తర్వాత మీరు చూస్తే హార్టికల్చర్ 1,77,402 కోట్లు 10.36%. మ్యానుఫ్యాక్చరింగ్ 10.29% 1,76,125 కోట్లు. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 8.99 1,53,955 కోట్లు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 8.6 1,46,000. కన్స్ట్రక్షన్ 8.4 1,41,000. అదర్ సర్వీస్ 8.1 1,36,000. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.43 1,27,000 కోట్లు. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ 6.26% 1,07,000 కోట్లు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అన్ని కలిపి 5% 86,000 కోట్లు. అగ్రికల్చర్ 3.84% 65,000 కోట్లు. అగ్రికల్చరు, హార్టికల్చరు, అక్వాకల్చర్, లైవ్ స్టాక్ చూస్తే
లైవ్ స్టాక్ 3 రెట్లు ఎక్కువ అగ్రికల్చర్ కంటే. హార్టికల్చర్ కూడా దగ్గర దగ్గర 3 రెట్లు ఎక్కువ. 2.5 టైమ్స్ ఎక్కువ అక్వాకల్చర్. అక్వాకల్చర్ ఉండేది 8 లక్షల ఎకరా 4 లక్షల హెక్టార్లో ఉంది. అగ్రికల్చర్ దగ్గర 40 లక్షల హెక్టార్లో ఉంది, 40 నుంచి 50 లక్షల హెక్టార్లో ఉంది. కానీ ఈరోజు అగ్రికల్చర్ నుంచి వాల్యూ అడిషన్కి ఎట్లా పోవాలి, వాణిజ్య పంటలకు ఎట్లా వెళ్ళాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు మనం దృష్టిలో పెట్టుకుని అలాంటి పంటలు వేస్తేనే మనకు మార్కెట్ ఉండే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రతి ఒక్క సంవత్సరం వర్కౌట్ చేస్తున్నాం. దీని ప్రకారం ముందుకు పోతాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3.58, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అంతా 2.16, మైనింగ్ అండ్ క్వారీయింగ్ 2.16, కమ్యూనికేషన్స్ 1.93, ఫారెస్ట్రీ లాగింగ్ 0.59, రైల్వేస్ 0.57. ఈ సెక్టర్లు 100% GSTP కాంట్రిబ్యూషన్. ఇవి బాగుంటే ఆదాయం బాగా వస్తుంది. ఇవి బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అదే మరి రెవెన్యూ కూడా వ్యవస్థ, రెగ్యులేటరీ వ్యవస్థలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఎమ్మెల్యేస్ మీరు అందరూ ఉన్నారు. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఫస్ట్ టైం ఎంపీలని ఎమ్మెల్యేలని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం. మీరు జిల్లాకి వెళితే జిల్లా కలెక్టరేట్లో మీరు కూర్చొని మాట్లాడేట్టుగా ఎంపీలకు రోల్ పెట్టాం. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేలకి ఒక విజన్ రియలైజేషన్ యూనిట్ ఒకటి పెట్టి అందులో మెంబర్లను పెట్టి మిమ్మల్ని అక్కడ భాగస్వాములు చేసాం, చైర్మన్గా చేశాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇక్కడ మనందరం కూడా ఒక పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. పొలిటికల్ గవర్నెన్స్లో ప్రజాప్రతినిధులు పాలసీలు చేయడమే కాకుండా ఆ పాలసీల్ని ప్రజలకు అందించడంలో మీరు ఎక్కడికక్కడ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యాక్రో మైక్రో విజన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాం. ఇంకో పక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, సచివాలయం, పంచాయత్, దీన్ని కూడా ఫైనలైజ్ చేశాం. ఇక్కడ వస్తే సెక్టరల్ ప్లానింగ్, థెమెటిక్ విజన్ ప్లాన్స్ 9 థీమ్స్ తీసుకున్నాం. సెక్టరల్ విజన్ ప్లాన్స్ 10 సెక్టర్లు తీసుకున్నాం. ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. రియల్ టైమ్ మానిటరింగ్ KPIs తయారు చేశాం. గ్రోత్ గోల్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం 523 KPIలు ఫిక్స్ చేసి డిజిటల్ డాష్ బోర్డు పెట్టి ఏ నియోజకవర్గం ఏ KPIలు ఎక్కడున్నారో దానికి ఎవరు బాధ్యతలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఎవరికి ఎస్కేప్ లేదు, అందరం పనిచేయాల్సిందే. పని చేయడం కూడా ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమనడం వల్ల స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. టెక్నాలజీ ఉంది. మీరు ఎక్కడ చూసినా ఫైల్ ఆటోమేటిక్ క్లియర్ చేయొచ్చు. ఫైల్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర వచ్చిన ఫైల్ని ఎందుకు పెట్టుకోవాలి? బస్సులో వస్తా ఉంటే క్లియర్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో ఉంటే క్లియర్ చేయొచ్చు. రైట్ టైం ఏది పనైనా చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునుపైతే మీరు క్లియర్ చేశారా వేరే వాళ్ళు క్లియర్ చేశారో అర్థంగా అయ్యేది కాదు. ఇప్పుడు అట్ట కాకుండా ఆ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం, మీరే క్లియర్ చేయాలి. అలాంటి అథెంటికేషన్ కూడా పెట్టి కరెక్ట్గా చేస్తే ఈజీగా అవుతాయి. ఈ 523 KPIs అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ సచివాలయం డేటా ఆర్గనైజింగ్ ఫ్రమ్ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది. మండల ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటారు. ఎమ్మెల్యే చైర్మన్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మీరంతా ఇక్కడ మీరు చూస్తే చాలా స్పష్టంగా జిల్లా లెవెల్లో జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ది చైర్మన్, కన్సర్న్ MP వైస్ చైర్మన్, కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు. దానికి ఒక యూనిట్ తయారు చేశాం. కాన్స్టిట్యున్సీ పోతే ఎమ్మెల్యే ఇది చైర్మన్. జిల్లా లెవెల్లో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. ఇంకో పక్క ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి
ఆయన్ని కూడా ఒక ప్రొఫెషనల్ లుక్ ఇవ్వడానికి సచివాలయం ఉండే స్టాఫ్ అని ఒక 5-6 మందిని అక్కడికి తీసుకొచ్చాం. అంటే ఫుల్ ప్లెడ్జెడ్ టీం. ఇంకో పక్క జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని అక్కడ పెట్టాం. కాన్స్టిట్యున్సీకి వస్తే ఒక మంచి యూనివర్సిటీ కానీ, ఒక కాలేజీ కానీ నాలెడ్జ్ పార్ట్నర్గా కూడా పెట్టాం. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అదే మరి డిస్టిక్లో ఇక్కడ పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ని చైర్మన్, ఎంపీ వైస్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పెట్టాం. స్టేట్ లెవెల్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాం. చీఫ్ సెక్రటరీకి నాకు కూడా అన్ని డాష్ బోర్డులు వస్తాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడైనా సరిగా చేయకపోతే దాన్ని ఏ విధంగా పికప్ చేయాలనో పికప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ హబ్స్ కింద, ఎకనామిక్ డ్రైవర్స్ కింద 3 స్ట్రాటజిక్ రీజన్స్గా 3 కానీ 5 కానీ అనుకుంటున్నాం. ఏది బాగుంటుందని చేస్తాం. విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ కింద 8 జిల్లాలు అనుకున్నాం రఫ్గా. అమరావతి క్యాపిటల్ రీజన్ కింద ఒక 6-7 జిల్లాలు, నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ తీసుకొస్తాం. రాయలసీమకు 8 జిల్లాలు పెట్టి స్ట్రాటజిక్ డిఫెన్స్, స్టీల్ హబ్, విసిఐసి, హెచ్బిఐసి, సిబిఐసి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని తీసుకొస్తాం. అదే మరిగా అన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్స్ ఒక 13 వర్కౌట్ చేస్తున్నాం. రోడ్లు, నేషనల్ హైవేస్ అన్ని ఇచ్చేస్తాం. రాయలసీమలో సోలార్, విండ్, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తా. రాయలసీమని లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా తయారు చేస్తాం. 1 డిఫెన్స్, 2 ఏరోస్పేస్, 3 ఎలక్ట్రానిక్స్, 4 ఆటోమొబైల్, 5 డ్రోన్స్, 6 స్పేస్ టెక్నాలజీ. దీనికి అదనంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే అక్కడుండే అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఒక మంచి డెవలప్డ్గా, ఒక పక్క చూస్తే హైదరాబాద్ వస్తుంది, ఒక పక్క చూస్తే బెంగళూరు వస్తుంది, ఇంకో పక్క చూస్తే చెన్నై వస్తుంది. ఈ 3 మెగా సిటీస్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాభివృద్ధి చాలా ఈజీ అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కన మనకు కోస్టల్ పవర్ హౌస్, 3rd లార్జెస్ట్ కోస్ట్ లైన్. ఇంకో పక్క బ్లూ ఎకానమీ, పోర్ట్స్, మెరైన్, మినరల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. గ్లోబల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇంకో పక్క సీవీడ్ కూడా డీజిల్ తయారు చేసే పరిస్థితి ఉంది. అదే మరి కెమికల్స్ తయారు చేసే పరిస్థితి ఉంది. ఆ పైలట్స్ కూడా చేస్తున్నాం. ఇంకో పక్క సర్వీస్ హబ్ కింద గ్లోబల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్, బ్లూ వైట్ కాలర్ జాబ్స్, అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మరిగా కో వర్కింగ్ స్పేస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. అగ్రిటెక్లో అయితే నేచురల్ ఫార్మింగ్, అగ్రో ప్రాసెసింగ్, అదే మరిగా అగ్రికల్చర్లో పెద్ద ఎత్తున పోయి ట్రేసింగ్, ఇంకో పక్క ఎక్కడికక్కడ టెక్నాలజీ పెనిట్రేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. సర్క్యులర్ ఎకానమీ కూడా ముందుకు పోయి వేస్ట్ టు వెల్త్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీ అందరికీ లాస్ట్కి వచ్చాం. 1 or 2 స్లైడ్సే ఉన్నాయి. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు. ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ
హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు, కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు. చేసే శక్తి సామర్థ్యం ఉంది. 1 సంవత్సరం అది చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకుని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకుని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. టెక్నాలజీ అంతవరకు మెచ్యూరిటీ వచ్చింది. నెంబర్ 1 మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఆన్ క్లౌడ్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ డేటా అంతా క్లౌడ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఐటీ మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తున్నాం. అంటే డేటా అంతా క్లౌడ్కి వచ్చిన తర్వాత డేటా లెన్స్ తయారు చేశాం. తొందరలో డేటా లేక్ కూడా తయారవుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అన్ని డేటాలు తీసుకొచ్చి క్లౌడ్లో పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆధార్ అనేది ఎవరికీ లేనటువంటి పెద్ద అసెట్ ఇది. ఏ వ్యక్తి కూడా ఇక్కడ మీరందరూ ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరు వచ్చారు అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే మీ సెల్ ఫోన్లన్నీ ఉన్నాయి, ఎవరు వచ్చారో టవర్లో చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. మొన్న మన వాళ్ళు చేశారు యోగా. మార్నింగ్ నిద్రలేస్తే ఎవరు ఎంత టైంలో అక్కడికి వచ్చారు, ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో అవన్నీ చూసి నిమిషానికి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వచ్చేసింది. నాకొక్కడికి రావడం అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చారనేది చూసుకున్నాం. అలాంటివి విలేజ్ కూడా లింక్ చేశాం, సెక్రటరియట్కి కూడా. భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే రియల్ టైం డేటా శాటిలైట్, సంవత్సరానికి ఒక 6-7 సార్లు శాటిలైట్ తీసేసుకుంటాం. పెద్ద కాస్ట్ ఏం కాదు. దానివల్ల క్రాప్ ప్రిడిక్షన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి అనేక ప్రయోజనాలు. రేపు ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ మైనింగ్ చేసినా ఆ డేటాలో వచ్చేస్తుంది. అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి శాటిలైట్ డేటా అంతా వస్తుంది. సీసీటీవీ కెమెరాలు పెట్టేశాం, ఆపరేషన్కి వస్తున్నాయి. మొత్తం ఎవరైనా సరే తాగేసి డ్రైవ్ చేసిన, బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిన, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, ఇంకొంత సమయంలో యాక్సిడెంట్ అవుతుంది, వీడిని ప్రివెంట్ చేయాలన్నా ఆ డేటా చూసుకొని మనం అలర్ట్ చేసే పరిస్థితికి వస్తాం. అదే మరిగా డ్రోన్స్ వచ్చాయి, కార్పొరేషన్ పెట్టాం, మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇప్పటికే ఒక 700 యూస్ కేసెస్ వచ్చాయి. దీన్ని ఏ విధంగా ప్రయోగించాలో ప్రయోగిస్తాం. డ్రోన్స్ అన్నిటికీ మనకు వస్తాయి. ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, సివిల్ ఏవియేషన్ కూడా, ఆయన డిపార్ట్మెంట్ డ్రోన్స్ కూడా. డిఫెన్స్, సివిలియన్స్కు ఉపయోగపడే డ్రోన్స్ అన్ని ఉపయోగిస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, యూస్ కేసెస్ తయారు చేయడం, పైలట్స్ ట్రైన్ చేయడం. అది రాష్ట్రంలో అన్నిటికీ పెస్ట్ ఉంటే ఏ విధంగా పెస్టిసైడ్ స్ప్రే చేయాలి, మస్కిటోస్ ఉంటే ఎట్లా చేయాలి, ఇలాంటి అనేక పర్పస్లని యూస్ కేసెస్ అన్ని తయారు చేసి తొందరలోనే అవి కూడా వస్తాయి. వేరబుల్స్ వచ్చాయి, ఐఓటీస్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే 42 పారామీటర్స్లో తొందరలో డేటా రియల్ టైం డాష్ బోర్డ్ వస్తుంది. అవేర్ పెట్టాం. ఇప్పటికి 7 పారామీటర్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, థండర్ బోల్ట్స్ ప్రిడిక్షన్, అదే మరిగా మీకు వచ్చే కొందికి సైక్లోన్స్ ప్రిడిక్షన్, రెయిన్ఫాల్ ప్రిడిక్షన్, క్లౌడ్ బరస్టింగ్, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సర్ఫేస్ వాటర్, రిజర్వాయర్లో వాటర్, గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్, ఇలాంటి 42 పారామీటర్స్ తయారు చేస్తున్నాం.
అవన్నీ పబ్లిక్ పెడతాం, డిపార్ట్మెంట్లు పెడతాం. ప్రివెంటివ్ మెజర్స్, రియల్ టైం మానిటరింగ్ మీరు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి కూడా వస్తాయి. రేపు రాబోయే రోజులు హెల్త్లో కూడా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ రియాలిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఓసారి మీకు కానీ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే 80-90% అక్యురసీతో డేటా వస్తూ ఉంది. రేపు అక్యురసీ ఆఫ్ డేటా 99%కి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మామూలు కంప్యూటర్ అయితే చాలా టైం పడుతుంది, సూపర్ కంప్యూటర్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ನಾವು క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అన్నాను. ప్రతి ఒక్కరికి మైండ్ కంప్యూటర్గా పనిచేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇది ఫ్యూచర్. ఈరోజు ఐటీ అంటే ఇండియన్స్, ఐటీ అంటే మొదటి స్థానం తెలుగు వాళ్ళు. 25 ఏళ్ల మునుపు చేశాం. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ చేసి, ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ చేసి, జియో ట్యాగింగ్ కూడా చేశాం. రేపు ఏదైనా వరద వస్తే కలెక్టర్లు ఎవరు ఎత్తుక్కునే పని లేదు. ఏ ఇంటికి నీళ్లు వాటర్ పంపించాలన్నా, ఫుడ్ పంపించాలన్నా డ్రోన్ దగ్గర పంపించి ప్రోగ్రామ్ చేసేసి. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు. ఇంకో పక్కన ఏ యూనివర్సిటీ వస్తుంది, మెడ్టెక్ జోన్ పెట్టాం, డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ ఇటీవల ఐటీ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేసుకొని చేశారు. టుడే 503 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఆగస్టు 15కి 703 సర్వీసులు 100%. ఏ ఆఫీస్కి ఎవ్వరు పోయే పని లేదు, అన్ని వాట్సాప్లో ఉంటాయి. ఇది మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగనటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన ప్రకారం 703 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కూడా ఎవరన్నా చేశారో నాకు తెలియదు, కానీ మనది మాత్రం 100% చేసే అవకాశం వస్తుంది. ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా వచ్చి, హిస్టారికల్ డేటా ఉండి, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డెసిషన్ని 99% ఎగ్జాక్ట్ డెసిషన్ కానీ ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను. ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు. అది ఇంప్రెస్ చేయడానికి నేను మాట్లాడుతున్నా. 42 పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి. అదే సమయంలో ఇవన్నీ కూడా కూడా ఆల్గరిథమ్స్ అన్ని ఎట్లా ట్రాయాలో అన్ని చెప్తున్నాం. ఇప్పటికి 25 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉండే 2000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అమలు చేసే బాధ్యత మీది. దానికి ఏమాత్రం రాజీ లేదు. సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్, ఇక్కడ యోగాంధ్ర ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా సంతోషం. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,00,000 మంది సింగిల్ లొకేషన్లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,00,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్. 22,122 మంది గిరిజన స్టూడెంట్లు
108 నిమిషాల్లో సూర్య నమస్కారం సమూఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర. ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివినిపిస్తాం. ఇంత జరిగితే 0 ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందే రాదు. పోలీస్ యంత్రాంగం కూడా 0 ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే పిఎంఓ కూడా ఇది సాధ్యమా, తెల్లవారుతో వీలవుతుంది అనుకున్న తర్వాత వచ్చి చూసిన తర్వాత మాత్రం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంధ్ర మేడ్ ఇట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను పేరు చదువుతాం, ఏ అవార్డ్స్ వచ్చాయో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, అందరం కలిసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి. నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోదాం. ఒక చరిత్ర క్రియేట్ చేద్దాం. బ్యూరోక్రసీ, లీడ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. అనునిత్యం పాత రోజుల్లో మేము చేశాం అట్లనే చేస్తామంటే కుదరదు. మనం ఒక నూతనమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. వినూత్నంగా ఆలోచించాలి. కొత్త విధానంతో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. దానికి నాకు ఏమాత్రం అనుమానం లేదు. మొన్న చేసినటువంటి యోగా కూడా మన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమైక్యంగా సమిష్టిగా పనిచేశారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నా, లీడ్ బై ఎగ్జాంపుల్ త్రూ యువర్ పబ్లిక్ పాలసీస్ ఆర్ సర్వీస్. మీరు పెత్తందారి వ్యవస్థలో ఉంటే మనకు సాధ్యం కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్గా తయారు కావాలి. మీరు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలా, మీరు వాళ్ళు మీతో సమన్వయం చేయాలి. ఇద్దరూ కలిసిగానే పనిచేస్తే ఈ పబ్లిక్ గవర్నెన్స్ సాధ్యం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ డెలివర్ సర్వీసెస్ ఎఫిషియెంట్లీ బై యూజింగ్ టెక్నాలజీ. సిటిజన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కోరుతున్నాను, పార్టిసిపేట్ అండ్ కో క్రియేట్ వెల్త్. ప్రజలు పార్టిసిపేట్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ కో క్రియేట్ చేయాలి వెల్త్ని. ఏదో ఇది గవర్నమెంటే బాధ్యత అనుకుంటే కుదరదు, అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. కరెంట్లీ ఒక సంవత్సరం నుంచి 24 సర్వీసులు తెప్పించాం. IVRS, QR కోడ్ సర్వేలు అన్ని కండక్ట్ చేసి ఏ విధంగా కరెక్ట్గా వస్తుందో అనలైజ్ చేసుకుంటున్నాం. ప్రజలు యాస్పిరేషన్స్ ఏంటి, మనం ఎట్లా పనిచేస్తున్నాం, హౌ టు మ్యాచ్ దర్ యాస్పిరేషన్స్ అని కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరం కానీ కలిసి పనిచేసి సాధ్యం. అందుకని ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందుకని ఇక్కడ సిటిజన్ సర్వీస్ అన్నీ కూడా తెప్పించి మొత్తం కూడా అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి మీకు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని ఆ సమాచారం తీసుకొని, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా టుగెదర్ వి బికమ్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. దట్ ఈజ్ అవర్ గోల్. ఇట్ ఈజ్ పాసిబుల్. దీనికి మనం అందరం రీడెడికేట్ కావాలి. లాస్ట్ ఇయర్ చేసింది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్.
మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరం సమిష్టిగా పనిచేయకపోతే సాధ్యం కాదు. సుసాధ్యమైన పని సాధ్యం చేశాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో 15% గ్రోత్ సాధించి మళ్ళీ 2047కి ఇది సాధ్యమని నిరూపించుకునే విధంగా మనం పనిచేద్దాం. దానికి ఈ మీటింగ్ నాంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్కు విచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరం స్టేక్ హోల్డర్స్ టు డెలివర్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, దానికి డెడికేట్ కావాల్సిందిగా ఒక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. జై ఆంధ్రప్రదేశ్. ఒకసారి మనం కూడా గట్టిగా చెప్దాం. సీఎం గారు ఇంతసేపు మన కోసం ఎనర్జెటిక్ గా ప్రత్యేకించి మన కోసం ఇంత టైం వెచ్చించి మాట్లాడారు. ఒకసారి చెప్పండి, జై ఆంధ్రప్రదేశ్. గట్టిగా జై ఆంధ్రప్రదేశ్, జై హో ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నౌ ది స్ట్రీమింగ్ ఆఫ్ వీడియో క్లిప్ ఆన్ యోగా. ఇటీవల ఇప్పుడే సీఎం గారు చెప్పారు కదా, మొన్నటి యోగా దినోత్సవం సందర్భంలో మనం సాధించినటువంటి గొప్ప విజయం గురించి తత్సంబంధమైన భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన